బీచ్‌కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. అది అందరికీ ఒక కల. అందరూ గోవా ఎళ్ళాలనే ఆలోచిస్తారు. కానీ మనకు దగ్గరలో చాలా బీచ్‌లున్నాయి. మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి గోవా వెళ్ళకుండా ఏపీలో మనకి చీరాల, బాపట్ల, విశాఖపట్నం, కొత్తపట్నం ఇంకా ఇలాంటి బీచ్‌లు చాలా ఉన్నాయి. అవన్నీ మీకు తెలుసు కదా! అయితే హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్న బీచ్ మాత్రం బాపట్ల బీచ్. ఇక్కడికి వెళ్ళడానికి మనకు సికింద్రాబాద్ నుంచి చాలా ట్రైన్‌లున్నాయి. నైట్ ఇక్కడ సికింద్రాబాద్‌లో ఎక్కితే ఎర్లీ మార్నింగ్ వరకు మనం బాపట్లలో దిగుతాము. బాపట్ల ఊర్లో నుంచి మనకి బీచ్‌కొచ్చి 10 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా ఎర్లీగా వెళ్ళి, మనం ఎర్లీగా అక్కడ పని చూసుకొని మళ్ళీ నైట్ వరకు మళ్ళీ సికింద్రాబాద్ రావచ్చు. చెప్తా నేను చాలా తక్కువ బడ్జెట్‌లో ఈ బీచ్‌కి వెళ్ళి రావచ్చు. నేను ఎంత బడ్జెట్‌లో వెళ్ళాలి అని చెప్పాను కదా! నేను చెప్పే బడ్జెట్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. వేరే వాళ్ళు ₹1000లో వెళ్ళొచ్చని చెప్పారు. నేనైతే చెప్తాను 700లో ఒక మనిషి బాపట్ల బీచ్‌కి సికింద్రాబాద్ నుంచి బాపట్ల బీచ్‌కి వెళ్ళి మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్‌కి రావడానికి కరెక్ట్‌గా ₹700లో ఒక మనిషి వెళ్ళి రావచ్చు. దానికి నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు. అందరూ బీచ్‌కి వెళ్ళాలి అంటే గోవా వెళ్ళాలి. చాలా డబ్బులవుతాయి. 2, 3 డేస్ అంటే వెళ్ళడానికే 1 ½ డే జర్నీ పడుతుంది. వెళ్ళి రావడానికి కనీసం 1 వీక్ పడుతుందనుకుంటారు. కానీ అంత అవసరం లేదు. 24 అవర్స్‌లో సికింద్రాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి రావచ్చనమాట. 24 అవర్స్‌లోనే మనం బీచ్ చూసుకొని రావచ్చు. ఫ్యామిలీతో వెళ్ళడానికైతే ఇది చాలా బెటర్ అని చెప్పాలి. మేమైతే సికింద్రాబాద్ నుంచి నైట్ 11:00కి సింహపురి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది కదా! అక్కడి నుంచి బాపట్లకైతే వెళ్ళిపోయాము. నైట్ 11:00కి ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 6:00కి బాపట్లలో దిగుతాం మనము. బాపట్ల నుంచి మనకి 10 కిలోమీటర్స్ అని చెప్పాను కదా! మనకి స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటోస్ ఉంటాయి. అక్కడ సూర్యలంక బీచ్ అని అడుగుతూనే ఉంటారు ఆటో వాళ్ళు. అక్కడ మనకి ₹40 చార్జ్ చేస్తారు. మనకి ఎక్కడి నుంచి స్టేషన్ నుంచి బాపట్ల బీచ్ వరకి ₹40 చార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు. ₹40 ఇచ్చేసి మనం బీచ్‌కెళ్ళిపోవచ్చు. మనకి సికింద్రాబాద్ నుంచి బాపట్లకి మనకి జస్ట్ ₹160 మాత్రమే ట్రైన్‌కి. మనం ఎర్లీ మార్నింగ్ అక్కడ ఆటో దిగగానే మనకి టిఫిన్స్ అవి దొరుకుతాయి. మనిషికి ఒక ₹50 పెట్టారనుకోండి ఫుల్‌గా తినేయొచ్చు. మార్నింగ్ టిఫిను, టీ వచ్చేస్తుంది మనకి. టిఫిన్ తిని, టీ తాగి వెళ్ళి బీచ్‌లో ఎంజాయ్ చేసి ఒక 2, 3 అవర్స్ ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనిష్టం అది. ఎంత ఎంజాయ్ అయినా చేయొచ్చు. ఎంతసేపయినా. అయితే బీచ్‌లో మనకి గుర్రాలున్నాయి, ఇంకా ఒంటెలున్నాయి. అక్కడ ఉన్నాయి చూడండి పడుకోవడానికి బెడ్లు. అవి ఒక్కరికొచ్చేసి ₹70 చార్జ్ చేస్తారు. మేమైతే ఆ బెడ్ ఏమి తీసుకోలేదు. నాకది అవసరమని అనిపించలేదు. అందుకే తీసుకోలేదు. ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి కదా వెహికల్స్ రైడింగ్ ఉంటుంది. ఒక మనిషికి ₹100 చార్జ్ చేస్తారు. మనకి ఒక రౌండ్ ఏస్తారనమాట. మనమైనా డ్రైవ్ చేయొచ్చు. లేకపోతే మనల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళైనా తీసుకెళ్తారు. ఈ బీచ్‌కి చాలామందొస్తుంటారు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళే ఎక్కువ మందొస్తుంటారు. సండే అంటే బీచ్ మాత్రం ఫుల్ అయిపోతుంది. మేము సండేనే వెళ్ళాము. చూడండి ఎంత ఫుల్ రష్ ఉందో. నన్నడిగితే ఫ్యామిలీతో గోవా వెళ్ళి ఎంజాయ్ చేయలేము అనుకునే వాళ్ళకి ఈ బీచ్ అయితే కరెక్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే బీచ్‌కెళ్తే అక్కడ రూమ్ తీసుకోవాలి అని అనుకుంటారు చాలామంది. నాకు తెలిసి రూమ్ అది అవసరం లేదండి. ఎందుకంటే మార్నింగ్ మనం టిఫిన్ చేసి అక్కడ బ్యాగులు పెట్టేసుకొని బీచ్‌లో మనం కాసేపు ఎంజాయ్ చేసి తర్వాత స్నానం చేయడానికి మనకక్కడ స్నానం చేయడానికి రూమ్స్ ఉంటాయి. స్నానాల గదులు అని ఇస్తారనమాట. అక్కడ స్నానం చేయడానికి జస్ట్ ₹30 పే చేస్తే మన స్నానము, వాష్‌రూమ్ అన్నీ వాడుకోవచ్చు. అది స్నానం చేసిన తర్వాత ఇంక మనం వెళ్ళిపోవాలనుకుంటే మళ్ళీ అక్కడ సేము ₹40 పే చేస్తే మళ్ళీ ఆటో వాళ్ళు తీసుకొచ్చి మనల్ని బాపట్ల రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపెడతారు. మీరు కావాలి రూమ్ తీసుకోవాలి అనుకుంటే అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. బీచ్ దగ్గర వెళ్ళే ముందు ఎంట్రన్స్‌లోనే అక్కడ మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి ఉన్నాయి. అక్కడికెళ్ళి కూడా మాట్లాడుకోవచ్చు మనం రూమ్స్ తీసుకోవచ్చనమాట. ఫ్యామిలీతో వెళ్ళినా తీసుకోవచ్చు. మీరెలా వెళ్ళినా మీకు రూమ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. నాకది రూమ్ అది అవసరం అని అనిపించలేదు. అక్కడ పడుకోవడానికి బెడ్లున్నాయి కదా! ఒక బెడ్ వచ్చేసి ₹70 అని చెప్పాను కదా! నాకు ఆ బెడ్ కూడా అవసరం అనిపించలేదు. ఇక్కడేగో మనకి బెడ్ తీసుకోకపోయినా సరే ఇక్కడ బెంచ్‌లేసి ఉన్నాయి కదా! ప్రశాంతంగా అక్కడ ఎంతసేపైనా కూర్చోవచ్చు. మనల్ని ఏమనరు. కానీ అక్కడ బెడ్ మీద మాత్రం జస్ట్ 1 అవరే. ఆ 1 అవర్‌కే వాళ్ళు ₹70 చార్జ్ చేస్తున్నారు. అక్కడ మనకి హార్స్ రైడింగ్ ఉంది, క్యామెల్ ఉంది. ఇవన్నీ చూసుకోవచ్చు. మనము సముద్రంలో చాలా సేపు ఉన్నప్పుడు బీచ్‌లో అక్కడ చూస్తుంటారు మనం లోపలికి వెళ్తున్నామా అని పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ ఉంటుంది. మనల్ని లోపలికి వెళ్ళకుండా మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. నేను పాకాల బీచ్‌కి కూడా వెళ్ళాను. కావాలంటే మన ఛానెల్‌లో పాకాల బీచ్ వీడియో కూడా ఉంది చూడండి. సింగరైకొండ దగ్గర పాకాల బీచ్ ఉంటుంది కదా! అక్కడికి వెళ్ళాననమాట. కానీ అక్కడ వాష్‌రూమ్స్ కానీ అట్లేముండదు. కానీ ఇక్కడొచ్చేసి మనకి వాష్‌రూమ్స్ ఉంటాయి. ఇంకా మీరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడైతే ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేసుకొని వెళ్తే ఇంకా చాలా తక్కువలో వెళ్ళొచ్చు. నేను 700 అన్నాను కానీ 700 కూడా అవ్వకుండా కూడా వెళ్ళొచ్చు మనిషికి. ఎందుకంటే ఫుడ్‌కి కూడా వేశాను. కానీ ఫుడ్ లేకుండా అయితే ఇంకా తక్కువ పడుతుంది గదా!
కాబట్టి బడ్జెట్లో వెళ్ళాలి, తక్కువలో మనం బీచ్లో ఎంజాయ్ చేసి రావాలంటే పాకాల బీచ్ సికింద్రాబాద్ నుంచి చాలా తక్కువలో వెళ్ళొచ్చు. చెప్పాను కదా, మనకు అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. స్నానం చేసిన తర్వాత స్నానానికి మనకి 30 రూపీస్ పే చేస్తారు మన దగ్గర నుండి. స్నానం చేసేసి అక్కడ ఫ్రెష్ అయ్యి బయటకు వస్తే అక్కడ ఎండు చేపలు తెలుసు కదా అందరికీ, డ్రై ఫిష్ అక్కడ అమ్ముతుంటారనమాట. కావాలంటే మనం అక్కడ అవి కొనుక్కోవచ్చు. షాపింగ్ కూడా ఉంటుంది లైట్గా, మనకు కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. మేమైతే ఎర్లీ మార్నింగ్ బాపట్లలో దిగి బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి జస్ట్ హాఫ్ అన్ అవర్లో బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. 10 వరకు ఉండేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఎంతసేపు ఉంటాము, ఇంకా ఉండాలనిపించింది కానీ ఎండ ఎక్కువైపోయింది. ఇంకా ఎండలో వాటర్లో ఉండలేంలే, సాల్ట్ వాటర్ అనేసి బయటకు వచ్చేసాము. మేము ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసరికి ఆటోలు ఉన్నాయి. జస్ట్ మళ్ళీ 40 రూపీస్ ఇచ్చేసి బాపట్ల వచ్చేసాము. బాపట్లలో మేము వచ్చేసరికి 11:30కి అండమాన్ ట్రైన్ ఉంటుంది కదా, అండమాన్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్లో మేమైతే విజయవాడ వచ్చాము. మనకి విజయవాడ రావడానికి 50 రూపీస్ అయింది ట్రైన్కి, అంతే. మనకి విజయవాడలో లంచ్ చేసిన తర్వాత లంచ్ టైంకి మేము విజయవాడ వచ్చేసాము. విజయవాడలో లంచ్ చేసిన తర్వాత అక్కడ నుంచి సికింద్రాబాద్ రావడానికి చాలా ట్రైన్లు అయితే ఉంటాయి. మీరు ఏ ట్రైన్ కావాలంటే ఆ ట్రైన్ చూస్ చేసుకొని రావచ్చు. మేమైతే అక్కడ నుంచి బస్సులో వచ్చాము. మాకు ఎక్కువ పడింది, కానీ అంటే తెలంగాణలో మనకి ఫ్రీ ఉంటుంది కాబట్టి ఓకే, కానీ మీరు ట్రైన్లో రావాలి అనుకుంటే మాత్రం ఏ ట్రైన్ అయినా ఉంటుంది. జస్ట్ 150 లోపే ఉంటుంది ఛార్జ్ అక్కడ. కాబట్టి దీని ప్రకారం మీరు లెక్కేసుకోండి ఎంత అవుతుందో. నాకైతే 700 లోపే మేమైతే సికింద్రాబాద్ నుంచి బాపట్ల బీచ్ వరకు వెళ్ళి మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ చేసుకొని నైట్ డిన్నర్ వరకు మళ్ళీ సికింద్రాబాద్ వచ్చేసాము. మీరు ఒకసారి ప్లాన్ చేసుకొని మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి ఇంత తక్కువ బడ్జెట్లో బాపట్ల బీచ్లో ఎంజాయ్ చేసి రావచ్చు. మీరు ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తే మాత్రం ఇంకా చాలా తక్కువలో వెళ్ళొచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు వన్ డేలోనే బీచ్ ఇంకా విజయవాడలో ఉన్న అమ్మవారి టెంపుల్ కూడా చూసుకొని రావాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ బాపట్ల వెళ్ళి బీచ్ చూసుకొని ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ మనం విజయవాడ వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అక్కడ నుంచి మనం నైట్ వరకు మళ్ళీ సికింద్రాబాద్ రావచ్చు. ఇలా కూడా ప్లాన్ చేసుకోండి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. ఈసారి మీరు మాకైతే చాలా తక్కువ టైంలో వెళ్ళొచ్చాము అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత తక్కువ బడ్జెట్లో వెళ్ళొచ్చినందుకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.